ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. తులారాశి వారికి ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలోని అతిపెద్ద అడ్డంకి తొలగిపోతుంది. జీవితంలోని అతిపెద్ద ముళ్ళు బయటపడుతుంది. అవును స్నేహితులారా, రాబోయే 24 గంటల తర్వాత తులారాశి వారికి ఏదైతే జరగబోతుందో దాన్ని నమ్మడం మీకు కష్టమవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఒక లోతైన రహస్యం నుండి తెర తొలగిపోతుంది. మీ జాతకంపై లక్ష్మీమాత మరియు విఘ్నేశ్వరుడు మరియు నలుగురు దివ్య దేవతల కృప ఒకేసారి కురవబోతుంది. ఎందుకంటే భోలేనాథుడు మరియు వినాయక స్వామి ఈ రోజు మీ పట్ల అత్యంత ప్రసన్నులై తమ అనుకంప దృష్టిని కురిపిస్తున్నారు. కాబట్టి స్నేహితులారా, మొదటిగా మనం ఆ లక్ష్మీమాత మరియు గణపతి దేవుడు మరియు ఆ నలుగురు దేవతల పాదాలకు చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ లక్ష్మీమాత, ఓ విఘ్నహర్త వినాయక, తులారాశి వారు ఎవరైతే జ్యోతిష సందేశాన్ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో జయ లక్ష్మీమాత ఓం గం గణపతయే నమః అని రాస్తారో వారి కోరికలన్నీ రాబోయే 24 గంటల్లోపు పూర్తి చెయ్యి. వారి జీవితంలో ఎప్పుడు ఏ పీడ, కష్టం లేదా దుఃఖం ప్రవేశించకుండా చూడు. మరియు వారి ఇంట్లో సదా లక్ష్మీమాత నివాసం ఉండేలా అనుగ్రహించు. భగవంతుడా, ఇదే నా ప్రార్థన. మరి స్నేహితులారా, ప్రస్తుతం రాహు మరియు కేతుల స్థితి కూడా తులారాశి వారి పక్షాన అనుకూలకంగా కనిపిస్తుంది. ఈ రోజున గ్రహ గోచారం శుభస్థితిని పొందినప్పుడు అశుభ గ్రహాలు కూడా కళ్యాణకారి ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. రాబోయే 24 గంటల్లో ధన అధిష్టాత్రి దేవి లక్ష్మీమాత తులారాశి వారి జాతకంలో ప్రవేశించబోతుంది. మరియు కాళీమాత ఆశీస్సులు కూడా నేరుగా మీపై దృష్టి గోచారం అవుతున్నాయి. స్నేహితులారా, సమాచారం కోసం ఇది అవసరం. మీరు తెలుసుకోండి, ఇప్పుడు మీ శత్రుకాలం ముగుస్తుంది. అవును, ఎందుకంటే గ్రహాల గమనం ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంది. మీ రాశి అధిపతి శుక్రుడు మీకు అత్యంత అనుకూలకంగా స్థితిలో ఉన్నాడు. బుధగ్రహ ప్రభావంతో వినాయక స్వామి కృప కూడా తోడయ్యింది మరియు శనిదేవుడి దృష్టి కూడా బలంగా కనిపిస్తుంది. దీని ఫలితంగా తులారాశి వారి జాతకంలో శంసనామ శుభయోగం మరియు మహాధనలక్ష్మి యోగం నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మీ విరోధులు స్వయంగా ఓటమిని అంగీకరిస్తారు. అయితే తులారాశి వారు ఒక పొరపాటు కూడా చేయకూడదు. ఈ వీడియోను అరకొరగా చూసి మధ్యలో వదిలి వెళ్ళకండి. దీనిని ఏది ఏమైనా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది ఏ సాధారణ వీడియో కాదు, స్వయంగా భగవంతుడు మరియు వినాయక స్వామి ద్వారా ఇవ్వబడిన ఒక సంకేతం. ఒకవేళ మీరు దీన్ని పూర్తిగా చూసినట్లయితే మీ జీవితంలో ప్రసన్నత మరియు సౌభాగ్యం ప్రవేశించడం నిశ్చయం. ఏ విరోధులైతే ఇప్పటి వరకు మీ దారిలో ముళ్లు వేశారో వారు ఇప్పుడు గడ్డి పోచలాగా ఎగిరిపోతారు. కేవలం మీరు సత్య మార్గంలో అచంచలంగా ఉండాలి మరియు ఆ సరైన మార్గం ఈ రోజుటి ఈ వీడియో మీకు చూపించబోతుంది. స్నేహితులారా, సమయ దిశ ఇప్పుడు మారిపోతుంది. మరి తులారాశి వారి జీవితంలో పెద్ద మార్పు తలుపు తట్టబోతుంది. ఇప్పుడు మీ విరోధుల మంచి రోజులు ముగింపు దిశగా సాగుతున్నాయి. ఏ వ్యక్తులైతే మీ వెనక కుట్రలు పన్నేవారో మరియు మిమ్మల్ని ఇబ్బందులు పడేయడానికి ప్రణాళికలు వేస్తున్నారో వారి అంతం ఇప్పుడు దగ్గర పడింది. మరి ఇదంతా మీరు స్వయంగా మీ కళ్లతో చూడబోతున్నారు. నేను ఏ కల్పన చేయడం లేదు. ఏది చెప్పబోతున్నానో అది పూర్తిగా సత్యంపై ఆధారపడి ఉంది. వీటిని విని తులారాశి వారు ఆశ్చర్యపోతారు. మరి దీనికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను. మరి స్నేహితులారా, తులారాశి వారి మీ జీవితంలో మంచి మరియు చెడు రెండు కాలాలను అనుభవించారు. అదృష్టం మీతో ఉన్నప్పుడు మీ దగ్గర ధనానికి ఏ లోటు లేదు, సుఖ సదుపాయాలకు హద్దు లేదు మరియు బంధువులు నలువైపులా తిరుగుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే దురదృష్టం తలుపు తట్టిందో అవే బంధుత్వాలు మీకు దూరం అవడం మొదలయ్యాయి. ఇదే జీవితంలో అత్యంత కఠినమైన సత్యం. మీరు లెక్కలేనన్ని ఇబ్బందులు పడ్డారు, అనేక సంఘర్షణలను ఎదుర్కొన్నారు. అయినా సరే తులారాశి వారు ఎవరిని మోసం చేయలేదు మరియు ఏ తప్పుడు దారిలో నడవలేదు. కానీ ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వారికి తులారాశి వారి విజయం మరియు ప్రసన్నత జీర్ణం కాదు. మీ ప్రగతి వారిని బాధిస్తుంది మరియు వారు మీ పురోభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు. అందుకే వారు మీ వెనుక కుట్రలు పన్నుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల పట్ల సమయం ఉండగానే అప్రమత్తంగా ఉండడం మరియు దూరం పాటించడం అవసరం. ఈ రోజుటి వీడియోలో నేను మీకు కొన్ని రహస్యమైన వాస్తవాలను తెలియజేయబోతున్నాను. వీటిని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. ఇవి మీరు ఇంతకు ముందు ఎప్పుడు వినని సత్యాలు. కాబట్టి దయచేసి కొంచెం సమయం కేటాయించి వీడియోను పూర్తి ఏకాగ్రతతో చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను ఒక్కొక్కటిగా అన్ని ముఖ్యమైన విషయాలను తులారాశి వారితో పంచుకోబోతున్నాను. రాబోయే 24 గంటల్లో తులారాశి వారి జీవితంలో ఒక ప్రత్యేక స్త్రీ ప్రవేశించబోతుంది. ఆమెను లక్ష్మీమాత స్వయంగా మీకోసం ఎంచుకున్నారు. ఈ మహిళ మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకొస్తుంది. తద్వారా మీరు దుఃఖం, బాధల నుండి విముక్తి పొందవచ్చు. మీరు ఎంతో సహించారు, మీ పీడను లోపలే అంచుకున్నారు మరియు ఎవరితోనూ పంచుకోలేదు. కానీ ఇప్పుడు మీకు నిజమైన సుఖాన్ని అనుభవించే సమయం వచ్చింది. ఎందుకంటే తులారాశి వారి శుభదినాలు ఇప్పుడు తలుపు తడుతున్నాయి. తరచుగా మనసులో ఎన్నో భావాలుంటాయి. వాటిని మనం చెప్పలేము. ఎందుకంటే తులారాశి వారిని పూర్తిగా అర్థం చేసుకునే వారు ఎవరు ఉండరు. మీరు ఎవరినైతే నమ్ముతారో అదే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు.
ఉంటారు. ఎవరిని అత్యంత విశ్వసిస్తారో వారు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారు. అందుకే ఇప్పుడు మీరు ఎవరిని నమ్మడానికి భయపడుతున్నారు మరియు మనసులోని మాటలను లోపలే ఉంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో భగవంతుడు మీ సహాయం కోసం మీ జీవితంలోకి ఒక ప్రత్యేక స్త్రీని పంపవచ్చు. ఈ స్త్రీ కేవలం పురుషుల కోసమే కాదు, మహిళల జీవితంలో కూడా ప్రవేశించవచ్చు. ఆమె మీ జీవితంలో రంగులు నింపుతుంది. ఎక్కడైతే అంతా వెలిసిపోయిందో అక్కడ ఆమె రాకతో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ స్త్రీ ఎవరు మరియు ఈమెని ఎలా గుర్తించాలి? మొదటిగా ఇది తెలుసుకోవాలి, ఈమె మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుంది. ఆ తర్వాత ఈమె ఎక్కడ మరియు ఏ పరిస్థితిలో కనిపిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. దీనితో పాటు ఎవరైతే హనుమంతుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సంకటమోచన హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల తులారాశి వారి జీవితంలో శాంతి, సమృద్ధి మరియు పరిష్కారాన్ని తీసుకొస్తాయి. ఇప్పుడు ఆ స్త్రీ గురించి మాట్లాడుకుందాం. ఆమె తులారాశి వారి జీవితంలో సానుకూల మార్పులకు కారణమవుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు అసలు గుర్తింపును బయట పెడుతుంది. ఈ స్త్రీయే ఆమె అబద్ధపు ముసుగులను తొలగిస్తుంది. ఈ స్త్రీ పేరు SP లేదా R అక్షరాలతో మొదలవుతుంది. మీ జీవితంలోని పూర్తి అధ్యాయాన్ని మార్చేది ఈమెయే. గుర్తుంచుకోండి, మీరు మీ బాధను దాచడంలో నిపుణులైనప్పటికీ ఆనందం జీవితంలో ప్రవేశించినప్పుడు దాన్ని దాచలేరు. కాబట్టి ఈ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించే వరకు ఈ విషయంపై ఎవరితోనూ ఏమీ చెప్పకండి. ఈ స్త్రీ రాబోయే 24 గంటల్లో ఏదైనా దారిలో లేదా నడక సమయంలో మీకు తారసపడవచ్చు. ఒకవేళ మీరు పురుషులైతే ఆమెతో స్నేహం ఏర్పడే సంకేతాలున్నాయి మరియు మీరు స్త్రీలైతే ఆమె మీ సఖి అనగా స్నేహితురాలు కావచ్చు. బహుశా ఈ స్త్రీ ఇప్పటికే మీ చుట్టూ ఉండవచ్చు, కానీ మీరు ఇప్పటి వరకు శ్రద్ధ చూపి ఉండకపోవచ్చు. ఒకవేళ తులారాశి వారు ఆమె గుణగణాలు అర్థం చేసుకుంటే ఆమె మీ జీవితంలో ఎంత పెద్ద పాత్ర పోషించబోతుందో మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఈ స్త్రీ మీ జీవితంలో సుఖం, సంపన్నత మరియు ఆనందాన్ని నింపుతుంది. స్నేహితులారా, ఈ రోజు ఈ వీడియోలో మేము తులారాశి వారి జీవితానికి సంబంధించిన కొన్ని చెప్పని సత్యాలను మరియు భవిష్యత్తులో జరగబోయే విశేష సంఘటనల రహస్యాన్ని చెప్పబోతున్నాము. రాబోయే రోజులలో మీ జీవితంలో ఎన్నో ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. ఈ రహస్యాలను చూసి స్వయంగా భగవంతుడు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మొదటిసారి తులారాశి వారికి 3 సంఘటనలు ఒకేసారి వెలువడ్డాయి. ఈ సంఘటనలు వెలువడే విషయాల్లో మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఈ సంఘటనలు తులారాశి వారి జీవితంలోని అతిపెద్ద శుభవార్త దాగి ఉంది. అలాగే మీ భాగ్యంలో ప్రేమ మరియు ధన సంపత్తికి బలమైన యోగాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ఊహించని సంఘటనలు, ఆందోళనలు కూడా దీనిలో కనిపిస్తున్నాయి. మీ జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్య సమాచారాలు ఈ సంఘటనలో వెలువడతాయి. వాటి పూర్తి వివరాలు ఈ వీడియోలో పంచుకోబోతున్నాము. రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు సంభవించబోతుంది. కాబట్టి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి. ప్రస్తుతం సాక్షాత్తు మహాధన లక్ష్మి మరియు సిద్ధి వినాయకుడి కృప మీపై ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తులారాశి వారి పరిచయంలోనే అతిపెద్ద శత్రువు దాగి ఉన్నాడు మరియు ఇది తెలుసుకొని మీరు స్తంభించిపోతారు. అతను ఎవరో దూరపు వ్యక్తి కాదు, మీ అత్యంత ఆత్మీయుడే. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇది తెలుసుకోవడం మీకు ఇబ్బందిగా ఉండవచ్చు, ఎందుకంటే ఈ సంఘటనలో కొన్ని అటువంటి రహస్య సత్యాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి స్నేహితులారా, తులారాశి వారి ప్రపంచంలో ఎవరిని కూడా కళ్ళు మూసుకొని నమ్మకండి. ఈ ప్రపంచం స్వార్థం అనే పునాదిపై నిలబడి ఉంది. మీ దగ్గర ఇవ్వడానికి ఏదైనా ఉన్నంత వరకు జనాలు మీ చుట్టూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు వారికి ఎందుకు పనికిరారో అప్పుడు అదే వ్యక్తులు ముఖం చాటేస్తారు. వారు మీ సొంత వారైనా సరే. అందుకే మొదట మీ గురించి మీరు చూసుకోండి, ఆ తర్వాత ఇతరుల గురించి. మరి స్నేహితులారా, మనుషుడి స్వభావం ఎలాంటిదంటే అతను తన వారి చింతలో తనను తాను మర్చిపోతాడు. కానీ చాలా సార్లు ఇదే విషయం తులారాశి వారిని ప్రమాదంలోకి పడేసింది. చివరికి అది అతని మృత్యువునకు కూడా కారణం కావచ్చు. సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో మీ గురించి ఎవరు పట్టించుకోరు. మీ రక్షణ మీరే చేసుకోవాలి. ఒకవేళ మీరు శారీరక మరియు మానసిక రూపంలో ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాన్ని చూసుకోగలుగుతారు. ఇప్పుడు స్నేహితులారా, మనం ఆ అత్యంత ముఖ్యమైన అంశం వైపు వెళ్దాం. దీన్ని తులారాశి వారు చాలా గంభీరంగా వినాలి. మొదట వీడియోనైతే లైక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చివరికి ఆ 3 సంఘటనలు ఏ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయో. ఈ సంఘటనలో ఎన్నో ముఖ్యమైన వాస్తవాలు మరియు లోతైన రహస్యాలు వెలువడ్డాయి మరియు వాటిని భగవంతుడి ద్వారా బహిర్గతం చేయడం జరిగింది. ఈ వీడియోను తేలిగ్గా తీసుకోవడం మీకు ప్రమాదకరం కావచ్చు. మరి స్నేహితులారా, ఇప్పుడు ఏ సంఘటనలు జరగబోతున్నాయో ఈ రహస్యాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం. ఏ పాపం తెలియకుండా తులారాశి వారి ద్వారా జరిగిపోయింది. మీ అతిపెద్ద శత్రువుగా మారిన వ్యక్తి ఎవరు? ఈ సంఘటనలో ఇది కూడా స్పష్టమైన సంకేతం దొరికింది. ఒక దివ్య శక్తి ఈ సమయంలో మీ ఇంటి గడపపై విరాజిల్లుతుంది. దీనిని విస్మరించడం మీ పాలిట పెద్ద పొరపాటవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీ ద్వారం వద్ద ఉన్నా కానీ మీకు కనిపించని అయినా తులారాశి వారి పట్ల ప్రసన్నంగా ఉన్న ఆ దివ్య శక్తి ఎవరు? స్నేహితులారా, ఇప్పుడు తెలుసుకుందాం ఆ మార్పు ఏమిటి. ఈ సమాచారం
సమాచారం అంతా ప్రణాళికమైనది మరియు ఖచ్చితమైనది కాబట్టి ఈ వీడియోని పూర్తి మనసుతో చూడండి. ఈ సమయం మీకు అత్యంత విశేషమైనదిగా నిరూపించబడుతుంది. ఎందుకంటే రాబోయే రోజులలో మీ జీవితంలో కొన్ని అటువంటి మలుపులు వస్తాయి. అవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. స్నేహితులారా, ఈ సమయంలో ఒక పితృదేవత మీ ఇంట్లో ప్రవేశించారు. ఈ పితృ ఆత్మ మిమ్మల్ని ఒక విశేష విన్నపం చేస్తుంది. ఒకవేళ మీరు వారిని మీ కోరికను తీర్చకపోతే తులారాశి వారి జీవితంలో గంభీరమైన సంకటం ఏర్పడవచ్చు. ఎంత పెద్దదంటే పూర్తి కుటుంబం విపత్తులో చిక్కుకోవచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా పితృదేవుడి ఇచ్చను త్వరగా పూర్తి చేయండి. ఇదే కారణం వల్ల అలాంటి వ్యక్తులపై శని సాటి ప్రభావం బలంగా మారుతుంది. అందుకే ఈ రోజున మీరు మాంసం, చేపలకు పూర్తిగా దూరంగా ఉండండి. మరి స్నేహితులారా, ఇక రెండో గంభీరమైన పొరపాటు గురించి మాట్లాడుకుందాం. అనేక మంది వ్యక్తులు మత్తు పదార్థాలు సేవించి ఇంటికి వస్తారు. ఈ కారణం వల్ల లక్ష్మీమాత ఆగ్రహించి మీ ఇంటిని త్యజిస్తుంది. ఒకవేళ అలవాటు తులారాశి వారిలో కూడా ఉంటే దీన్ని వెంటనే వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితం పూర్తిగా రూపాంతరం చెందుతుంది. వినాయక స్వామి దయ వల్ల మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి. స్నేహితులారా, ఒక పెద్ద మరియు సభవ్య సంఘటన తులారాశి వారి జీవిత ద్వారం తట్టబోతుంది. మీకు విరుద్ధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయబడుతుంది. దీని ఉద్దేశం మీ సంతోషాలను అంతం చేయడం. ఒకవేళ మీరు మీ ఇంటి మర్యాద మరియు సుఖ సంతోషాలు అలాగే ఉండాలని కోరుకుంటే వెంటనే అప్రమత్తం అవ్వండి. ఒకవేళ మీరు ఈ హెచ్చరికను విస్మరిస్తే తర్వాత పశ్చాత్తాపడవలసి రావచ్చు. గుర్తుంచుకోండి, ఒక నిజమైన పురుషుడు ఎప్పుడూ పని వల్ల అలసిపోడు. తులారాశి పురుషులు ఎంత కష్టపడవలసి వచ్చినా అతను రోజు తన కుటుంబం కోసం సంఘర్షణ చేస్తాడు. అయినా సరే చాలాసార్లు అసంఖ్యకరమైన ప్రయత్నాలు చేసినా అతను తన కుటుంబానికి తాను కోరుకున్న సుఖ సదుపాయాలను ఇవ్వలేకపోతున్నాడు. మన అదృష్టాన్ని ఎవరైనా బంధించారా? ఈ ప్రశ్నలన్నిటికీ అసలు నిజం మేము ఇదే జ్యోతిష కార్యక్రమం వివరంగా ఇస్తాము. మీ భాగ్యంలో లిఖించబడిన ఆ శుభ సందేశం రాబోయే 24 గంటల్లోపు తులారాశి వారి జీవితంలో ప్రవేశించబోతుంది. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీ భాగ్యం అద్భుతమైన మార్పు జరుగుతుంది. మరియు అసలు విషయానికి వస్తే తులారాశి వారి అతిపెద్ద విరోధి ఎవరో బయట వ్యక్తి కాదు, మీ సొంత వారే. మీ చిరునవ్వు చూడలేని వారే. ఈ వ్యక్తి ఎత్తు ఎక్కువగా ఉంటుంది. శరీరం భారీగా మరియు ముఖం కొంచెం గుండ్రంగా ఉంటుంది. కళ్ళు కొంచెం చిన్నవిగా ఉంటాయి. జుట్టు నునుపుగా మరియు మృదువుగా ఉంటుంది. ఒకవేళ మీరు అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని గుర్తుపట్టినట్లయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరి స్నేహితులారా, ఈ ఇద్దరు కలిసి మిమ్మల్ని మోసం చేయడానికి పథకం చేస్తున్నారు. మరి స్నేహితులారా, ఒకవేళ మీరు ఇద్దరి విరోధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగితే నమ్మండి, మీ జీవితం కొత్త దిశను అందుకుంటుంది. ఈ వ్యక్తులు తులారాశి వారి ఇంటి వద్ద చెడు ప్రయోగాలు చేశారు. తద్వారా మీ సంతోషాలు పోవాలని వారు కోరుకున్నారు. మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయో అవి ఈ వ్యక్తుల వల్లే ఉన్నాయి. ఇది ముఖ్యంగా మీ ఆర్థిక స్థితిపై దెబ్బ కొడుతుంది. మీరు రేయింబౌలు నిజాయితీగా కష్టపడ్డారు, కానీ లక్ష్యానికి చేరువైనప్పుడు మీరు యాక్టివ్ అయ్యి దారిని అడ్డుకుంటున్నారు. స్నేహితులారా, ఈ గుప్త విరోధులు చెడు ప్రయోగాల ద్వారా తులారాశి వారి మార్గంలో అవరోధాలు సృష్టించారు. కానీ నిజమేమిటంటే మీ జీవితం నాశనం కాలేదు. దేవుడు కూడా మీపై కోపంగా లేడు. గత 5 సంవత్సరాల నుండి ఒక దేవి దివ్య ఆశీస్సులు మీ జీవితంపై ఉన్నాయి. మీ శుభకర్మలు మరియు భాగ్యం వల్ల ఆ దేవి మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే ఇప్పటి వరకు మీ శత్రువులేమీ చేయలేకపోయారు. స్నేహితులారా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీరు ఈ ఇద్దరు వ్యక్తులతో సంబంధం తెంచుకోవాలి. తులారాశి వారి శాశ్వత సుఖం కోరుకుంటే వీరి నుండి దూరం పాటించడం అవసరం. ఎలాగైతే ఒక కనిపించని పాము ప్రమాదకరమో అలానే అరకొరక సమాచారం కూడా నష్టం కలిగిస్తుంది. స్నేహితులారా, జీవితంలో సతి ఎంత భారంగా అనిపించినా చివరికి విజయం సత్య మార్గంలో నడిచే వారికి దక్కుతుంది. స్నేహితులారా, సహనానికి ఫలితం సదా తీపిగా ఉంటుంది. లక్ష్మీమాత మరియు వినాయక స్వామి స్వయంగా చెప్పారు, ఏ వ్యక్తి అయితే అన్యాయం ముందు సహనంతో ఉంటాడో అతను చివరికి అన్నిటిని పొందుతాడు. అందుకే ఒకవేళ తులారాశి వారిపై సంకట మేఘాలు కమ్ముకున్నా భయపడకండి. ఈ పరీక్ష ఎంత తీవ్రంగా ఉంటే దాని బహుమతి కూడా అంత పెద్దగా ఉంటుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మన అత్యంత ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాము. తులారాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, అన్య ప్రదేశంగా లేదా తెలియక మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పుడు కర్మ ఫలితం నుండి ఎవరు తప్పించుకోలేరు. కర్మల లెక్క స్వయంగా మహాదేవుడి దర్బార్లో మరియు విఘ్నేశ్వరుడి సాక్షిగా జరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరి మనసునైనా నొప్పించినా, ఎవరి శ్రమను అనుమానించినా లేదా మీ కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా అది ఘోరమైన పాపం అని అర్థం చేసుకోండి. మీరు ఎన్ని వేల పూజలు చేసినా, ఎంత దానం చేసినా ఆ చేసిన తప్పులను మనస్ఫూర్తిగా అంగీకరించి సరిదిద్దుకోనంత వరకు ఆ పాప ఫలంలో తులారాశి వారు కూడా భాగస్వాములవుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున వినాయక స్వామిని స్మరిస్తూ మీ జీవితంలో సౌభాగ్యం పెరగాలంటే మీరు పొరపాటును కూడా చేయకూడని ఆ 5 గంభీరమైన తప్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిది అసూయపడడం. ఇతరుల సుఖాన్ని లేదా ఎదుగుదలను చూసి అసూయపడడం అతిపెద్ద దోషం. తులారాశి వారు ఎవరి విజయాన్నైనా చూసి లోపల కుళ్ళిపోయినప్పుడు ఆ స్వంత అదృష్ట ద్వారాలు నెమ్మదిగా మూసుకుపోతాయి. ఎదుటి వారి ఎదుగుదల చూసి సంతోషించినప్పుడే వినాయక స్వామి మీపై ప్రసన్నుడవుతాడు. మరి రెండవ తప్పు తల్లిదండ్రుల ధిక్కరణ.
కారణం. తల్లిదండ్రులు లేదా పెద్దల ఆజ్ఞను అతిక్రమించడం మీ పతనానికి దారితీస్తుంది. గుర్తుంచుకోండి, సాక్షాత్తు వినాయక స్వామి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాలకు ఆధిపత్యమయ్యాడు. భగవంతుడి మొదటి రూపం మీ తల్లిదండ్రులే. వారిని గౌరవించని వాడి జీవితంలో ఎప్పుడు శాంతి ఉండదు. మూడవ తప్పు వనరుల అవమానం. అన్నం, నీరు లేదా ధనాన్ని అవమానించడం లేదా వృధా చేయడం మహాపాపం. ఇవి 3 లక్ష్మీదేవి స్వరూపాలు. వీటిని గౌరవించని తులారాశి వారి ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుంది. ఈ రోజున గణపతికి గరిక అర్పించేటప్పుడు మీరు ధాన్యాలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. 4వ తప్పు వాకు దోషం. కోపంలో ఉండి ఎవరినైనా కఠినంగా పదజాలంతో దూషించడం మీ పుణ్యాన్ని హరిస్తుంది. ఈ వాకే కర్మ యొక్క మొదటి రూపం. వాకు కలుషితమైతే మీ సౌభాగ్యం కూడా మీ చెయ్యి వదులుతుంది. కాబట్టి తులారాశి వారు మాట్లాడే ప్రతి మాటలో వినయం ఉండేలా చూసుకోండి. 5వ తప్పు స్వార్థపూరిత అబద్ధాలు. కేవలం తన లాభం కోసం అబద్ధం చెప్పి ఇతరులను మోసం చేయడం వల్ల మీ ఆత్మ భారంగా మారుతుంది. ఇది మీ సుఖ సంతోషాలను నశింపజేస్తుంది. సత్య మార్గంలో నడిచే వారికి వినాయక స్వామి అండగా ఉంటాడు. స్నేహితులారా, తులారాశి వారు ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండి మీ కర్మలను పవిత్రంగా ఉంచుకుంటే విఘ్నహర్త మీ దారిలోని అడ్డంకులని తొలగించి అఖండ విజయాన్ని ప్రసాదిస్తాడు. మరియు తులారాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను తొలగించడానికి కేవలం జాగ్రత్తలు మాత్రమే కాదు, కొన్ని దివ్యమైన పరిహారాలు పాటించడం కూడా అంతే అవసరం. మీ ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీని అడ్డుకోవడానికి మరియు లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఇప్పుడు చెప్పబోయే పరిహారాలను గంభీరంగా పాటించండి. మరియు మొదటిగా తులారాశి వారు ప్రతి సోమవారం మరియు ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటి గడప వద్ద పవిత్రమైన గంగా జలాన్ని జల్లండి. గడప అనేది మహాలక్ష్మి ప్రవేశించే ద్వారం. అక్కడ గంగా జలం చల్లడం వల్ల దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించలేవు. అలాగే ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటి తులసి మొక్క వద్ద నెయ్యితో దీపం వెలిగించండి. ఇది కేవలం ప్రతికూల శక్తిని నాశనం చేయడమే కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసానికి రాజమార్గం సుముఖం చేస్తుంది. మరియు సాధ్యమైతే ప్రతి బుధవారం వినాయక స్వామి వారికి 21 గరిక పోచులను సమర్పించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీని వల్ల మీ పనుల్లో వచ్చే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అలాగే శివలింగంపై పచ్చిపాలు మరియు తేనెతో అభిషేకం చేయండి. దీని వల్ల తులారాశి వారి జాతకంలో దాగి ఉన్న గ్రహ దోషాలు శాంతిస్తాయి మరియు రాహుకేతుల ప్రతికూల ప్రభావాలు పూర్తిగా మూసిపోతాయి. మరి స్నేహితులారా, ఇంట్లో ఎప్పుడు గొడవలు, అరుపులు లేదా పెద్ద పెద్ద కేకలతో వాదోపవాదాలు చేయకండి. తులారాశి వారు గుర్తుంచుకోవాలి, ఎక్కడైతే కలహాలు ఉంటాయో అక్కడ ఇంటి ఎనర్జీ అస్తవ్యస్తం అవుతుంది మరియు లక్ష్మీదేవి అప్రసన్నమై మీ ఇంటిని వదిలి వెళ్తుంది. శాంతంగా ఉండే ఇంటిలోనే సుఖ సంతోషాలు తాండవిస్తాయి. మరియు మీ ఇంటి ఈశాన్య దిశ అనేది దేవతలు కొలువై ఉండే అత్యంత పవిత్రమైన స్థలం. అక్కడ ఎప్పుడు బరువును పెట్టకండి మరియు ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఆ దిశలో విఘ్నేశ్వరుడి విగ్రహం లేదా ఫోటోను ఉంచి ప్రతిరోజు ఉదయం అక్కడ జలాన్ని అర్పించి ప్రార్థించండి. దీనివల్ల తులారాశి వారి కేవలం ఆర్థిక పురోభివృద్ధి కాకుండా అద్భుతమైన మనశ్శాంతి మరియు సంపూర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు ఈశాన్య దిశలో దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగు మీ ఇంటి నలుమూలలా వ్యాపించి మీ రక్షా కవచంలా మారుతుంది. ఏ చెడు ప్రయోగాలు లేదా శత్రుల కుట్రలు ఈ కవచాన్ని దాటి మిమ్మల్ని తాకలేవు. వినాయక స్వామి తన దంతంతో మీ కష్టాలను చీల్చివేసి మీకు అఖండమైన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు. స్నేహితులారా, తులారాశి వారు ఈ దివ్య పరిహారాలను పూర్తి విశ్వాసంతో పాటించినప్పుడు మీ ఇంట్లో సుఖం, శాంతి మరియు లక్ష్మీ నివాసం శాశ్వతంగా ఉండడం నిశ్చయం. మరి స్నేహితులారా, ఒకవేళ తులారాశి వారి ఇంట్లో పదే పదే ఆర్థిక అడ్డంకులు వస్తూ ఉంటే శనివారం రాత్రి ఒక ఇనప గిన్నెలో ఆవు నూనె పూసి అందులో మీ నీడను చూసుకోండి. ఆ తర్వాత దాన్ని రావి చెట్టు మొదట్లో ఉంచండి. స్నేహితులారా, ఇది గుర్తుంచుకోండి, లక్ష్మీమాత మరియు వినాయక స్వామి ఆశీస్సులు పొందడానికి నిజమైన మనసుతో శ్రద్ధగా ఉంటే చాలు. తులారాశి వారు ఇప్పుడు తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం ముగిసేలోపు మీరు మీ మనసుపై చేయి వేసుకొని లక్ష్మీమాత మరియు విఘ్నహర్త వినాయక స్వామి వారికి సాక్షిగా ఉంచుకొని ఒక పవిత్రమైన ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ ప్రతిజ్ఞ మీ భవిష్యత్తును బంగారమయం చేస్తుంది. నిర్మలమైన సంకల్పం. కాబట్టి స్నేహితులారా, ఈ రోజున నేను ఎవరికి చెడు చేయను, నా వల్ల ఎవరికి అన్యాయం జరగనివ్వను మరియు నా శత్రువులు నాకు ఎంత కీడు తలబెట్టినా నేను మాత్రం సత్య మార్గాన్ని వీడను. ఇదే ఉపాయం తులారాశి వారి జీవితాన్ని అనంతమైన సానుకూలతతో నింపుతుంది. ఎందుకంటే ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ సాక్షాత్తు గణపతి దేవుడు అండగా ఉంటారు. ప్రతిరోజు నిద్ర లేవగానే లక్ష్మీమాత పాదాల వద్ద ఒక పుష్పం మరియు నిజమైన మనసుతో జలాన్ని అర్పించండి. అలాగే వినాయక స్వామిని స్మరిస్తూ మీ పనులను ప్రారంభించండి. ఈ చిన్న మార్పులు మీ ఇంట్లో సదా సుఖం, సమృద్ధి మరియు లక్ష్మీదేవి నివాసం ఉండేలా చూస్తుంది. తులారాశి వారు తమ కర్మలను ఎంత పవిత్రంగా ఉంచుకుంటే అంతగా దైవిక శక్తి మీ ఇంటి గడపను దాటి లోపలికి ప్రవేశిస్తుంది. మీరు ఈ సంపూర్ణ జ్యోతిష వీడియోను అత్యంత గంభీరంగా చూడాలి. ఎందుకంటే ఇది కలియుగంలోనే అత్యంత విశిష్టమైన మరియు నిర్ణయాత్మకమైన కార్యక్రమంలో ఒకటిగా నిరూపితం కాబోతుంది. ఇది కేవలం సమాచారం కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక దివ్య
ఔషధం. ఇటువంటి అవకాశాలు, ఇటువంటి గ్రహగతులు తులారాశి వారికి పదే పదే రావు కాబట్టి ఈ సందేశాన్ని మీ గుండెల్లో భద్రపరచుకోండి. మరి స్నేహితులారా, ఈ కార్యక్రమం విస్మరించడం అంటే మీ అదృష్టాన్ని మీరే కాలదనుకోవడమే అవుతుంది. సత్యం మరియు ధర్మం వైపు అడుగు వేయండి. మీ దారిలో ఎన్ని ముళ్ళు ఉన్నా వాటిని పూల బాటగా మార్చే బాధ్యత ఆ వినాయక స్వామి తీసుకుంటారు. మీరు మీ కర్మలపై విశ్వాసం ఉంచండి, విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.